బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య ఉత్తర బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తుంది. ఇది నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతూ బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరం వద్ద ఈ నెల 9న వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని చెప్పింది వాతావరణ శాఖ. అల్పపీడన నేపథ్యంలో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. యామిని, తెలంగాణకైతే యథావిధిగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో నిన్నటి నుండి మొత్తం హైదరాబాద్ లో చూసుకుంటే అటు తెలంగాణలో వివిధ జిల్లాల నుండి కూడా వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో చూసుకుంటే కూడా నిన్న సాయంత్రం నుండి మోస్తారు నుంచి భారీ వర్షం కూడా కురిసిందని చెప్పాలి. అదేవిధంగా పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుంది కాబట్టి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన మరి రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని కూడా చెప్తుంది. ములుగు, జయశంకర్పల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, కొమరభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. నిన్న ములుగు జిల్లాలో నిన్న కూడా వర్షం కురుస్తుంది. 8 నుండి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకుంటే ఈ రోజు కూడా హైదరాబాద్, రాజేంద్ర నగర్, షేక్పేట్, నాంపల్లి, ఆసిఫా నగర్, ఖైరతాబాద్, గోల్కొండ, మలక్పేట్, బహదూర్పుర ప్రాంతాలలో ఈ రోజు వర్షం పడే సూచనలు కూడా ఉన్నాయి. అయితే టోటల్ గా చూసుకుంటే హైదరాబాద్ లో కూడా ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుండి వర్షం పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ఈ పాటికే మొత్తం టోటల్ గా జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా అయ్యారు. లోతట్టు ప్రాంతాల నుండి ఎగువ ఈ యొక్క హుస్సేన్ సాగర్ కానీ జట్ట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఉస్మాన్ సాగర్, అదే విధంగా గండిపేట చెరువుకు భారీగా వరద వస్తున్న చేత హుస్సేన్ సాగర్ కూడా నిండుకుండలో మారింది. కాబట్టి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని అలర్ట్ చేస్తూ వస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు. ఇటు మొత్తం టోటల్ కూడా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఏదైతే మూసి పర్యాటక ప్రాంతాలు ఉంటాయో వాళ్ళని అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు అబ్జర్వ్ చేస్తూ కూడా ఉన్నారు. మూసి నది తీవ్రతను గురించి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కానీ ట్రాఫిక్ సమస్య కూడా రాకుండా, వర్షం పడిన చోట హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య భారీగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య రాకుండా అన్ని విధాలుగా చర్యలు కూడా తీసుకున్నారు. అదే వాళ్ళ సూచనలు కూడా చేస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్లపైకి ఎవరు కూడా రావద్దు, అవసరం ఉంటే తప్ప అని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పోలీసు వాళ్ళు కూడా ఇటు ప్రజలకు హెచ్చరించిన నేపథ్యంలో సూచనలన్నీ పాటిస్తూ ఉండాలని, ఏ విధంగా వర్ష ప్రభావం వచ్చినా గానీ హైదరాబాద్ లో తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే వెల్లడించడం అయింది. రైట్, థ్యాంక్ యూ.